వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లోకల్ వదిన ఆడపడుచు. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవం మొదలైంది. ఈ పండగ విశాఖపట్నం చుట్టుపక్కల 14 గ్రామాల వారికి ఈ అమ్మవారే ఆరాధ్య దైవము. పిలిస్తే పలికే దైవముగా, తమ ఇంటి ఇలవేల్పుగా, సముద్ర దేవతగా, సర్వదేవతగా భక్తులు కొలుస్తారు. ఈ అమ్మవారు సుమారు 900 సంవత్సరాల క్రితం విశాఖ సాగర తీరంలో జాలార్లకు అమ్మవారి విగ్రహం దొరికినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఒకరోజు జాలార్లకు అమ్మవారు తమ కలలో కనిపించి తనను పెద్ద వాల్టర్లో ఉన్న మద్దీ వంశీయులకు అప్పగించాలని ఆదేశించారట. అమ్మవారు కరక చెట్టు క్రింద ప్రతిష్ఠించమని ఆదేశించగా వారు అక్కడే ప్రతిష్ఠించామని ఆలయం నిర్మించిన చరిత్ర చెబుతుంది. అమ్మవారికి 2 వైపులా కుంచమాంబ, నీలమాంబ అమ్మవార్లు కొలువెదీరి ఉంటారు. ఈ జాతర ఈ సంవత్సరం ఏప్రిల్ 15న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరలో మనసుని ఆహ్లాద కలిగించే ఎన్నో ప్రోగ్రామ్స్తో పాటు మరెన్నో వేషాలు కూడా మనం అందరం చూడవచ్చు. అమ్మవారిని ఏం కోరుకున్నా వెంటనే ఇచ్చే మహాతల్లిగా అందరూ కొలుస్తారు. గురించి బయటికి వచ్చాక ఏం కనిపిస్తే అది తిని తాగుతూ ఫ్యామిలీతో గోల చేశాము. ఏదేమైనా అందరూ కలిసి చేసుకునే దానినేగా అంటారు పండగంటే. పండగ మొత్తానికి లైటింగ్ సెట్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు గాలిలో మటాబులు కూడా పేల్చారు. ఇంకా అందరి ఫేవరెట్ అయిన బుర్రకథతో పాటు ఎన్నెన్నో డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ జరిగాయి. ఈ పండగ మొత్తం 3 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పండగ 3 రోజులైతే ప్రోగ్రామ్స్తో పాటు జాతర కూడా జరుగుతుంది. మాకైతే ఈ పండగ ఫేవరెట్ అయినా చెప్తాము. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అందరితో నవ్వుతూ నవ్విస్తూ చేసుకునేదేగా పండగంటే. ఈ 3 రోజులు జరిగే పండగలో అందరూ చిన్న పెద్ద మర్చిపోయి ఎంజాయ్ చేసిందేగా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీనే. అంతేనండి, ఇలాగే పండగ బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, సీ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ లోకల్ వదిన ఆడపడుచు.